ఇవాళ మైసూర్లో 6 ప్లేసులకి అయితే వెళ్ళబోతున్నాం. రంగనాథ్ బర్డ్స్ సెంచురీ అట. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి లోపల మనకు తెలియదు. ఈ పక్షులు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మనకు చిన్నప్పుడు ఎవడ అలాగే చెప్పలేదు. ఆల్మోస్ట్ మన ఫోన్లో ఉన్న జూమ్ అంతా పెట్టేసాను. ఇంకా ఇటు కళ్ళజోడు ఇటు కటింగ్లు దొప్పుతున్నాను అనుకోకుండా బొమ్మలు చూడడమే మన పని. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు బెంగళూరులో నేను ఏం చేస్తానో మీకు తెలియాలి. బెంగళూరులో నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా అయితే పనిచేస్తున్నానండి. క్యాబ్ డ్రైవర్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్లేస్ కి అయితే తిరగాల్సి ఉంటుంది. ఇవాళ కస్టమర్ అయితే మైసూర్ ట్రిప్ కి మన క్యాబ్ అనేది బుక్ చేసుకున్నారు. పదండి ఈ రోజు మైసూర్ లో ఎన్ని ప్లేసులు తిరిగాను అన్నది చూపెడతాను. ఉదయం 6 స్టార్ట్ అయితే 8:30 సిటీ బయటకు వచ్చాం. అంతే హైవే పక్కన టిఫిన్ సెంటర్లు కనబడితే కడుపు నిండా తిని బయలుదేరాం. బెంగళూరు టు మైసూర్ అండి ఎక్స్ప్రెస్ హైవే రీసెంట్ గా వేసారంటండి. ఈ హైవేలో స్పీడ్ వచ్చి 100కి మించి వెళ్ళకూడదండి. పక్క స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. మీకు వెంటనే టోల్ దగ్గరే డబ్బులని కట్ అయిపోతాయి. 150 కిలోమీటర్లు వస్తుందండి బెంగళూరు టు మైసూరు. పదండి లేట్ చేయకుండా ఇంకా మన ప్లేస్లకి అయితే వెళ్ళిపోతాం. ఇటు ఎక్కువ చెరుకు పంటలు కూడా ఎక్కువ పండిస్తారు అండి. పాతకాలంలో ఎద్దుల బండి మీద తీసుకెళ్లేవారు కదా, సేమ్ ఇక్కడ కూడా ఎద్దుల బండ్లు ఎక్కువ వాడుతున్నారండి. ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చాం ఆల్రెడీ. ఏం టెంపుల్ ఇది? చెన్నకేశవ అంట. మన బాలయ్య బాబు గారి గుడికి అయితే వచ్చాం. సారీ, చెన్నకేశవ స్వామి గుడికి అయితే వచ్చాం. టెంపుల్ కి అయితే వచ్చాం. మాక్సిమం లోపలికి వెళ్ళి ఏమైనా తీయడానికి ట్రై చేస్తాను. టెంపుల్ బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుందండి. గుడి లోపలికి వెళ్ళాలంటే 20 రూపాయలు టికెట్ అంటండి. 20 రూపాయలు కదా, లోపలికి వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ క్యూఆర్ సిస్టమ్ ఏదో ఉందండి. ఆ క్యూఆర్ కోడ్ లో మన ఆధార్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు అన్ని ఫిల్ చేసి ఆ తర్వాత అందులోనే డబ్బులు కట్టాలంట. అంత పెద్ద ప్రాసెస్ మనం చేయలేం. కానీ బయట నుంచి అయితే వీడియోలు తీసాను చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి సోమనంతపురంలో ఉంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రంగనాథ్ బర్డ్ సెంచురీ అంటండి. ఇక్కడైతే రకరకాల పక్షులు ఏవో ఉన్నాయటండి. అవన్నీ విజిట్ చేయడానికి అయితే కస్టమర్ వచ్చారు. నాకు వీలైనంత మట్టుకు నేను వీడియోస్ రికార్డ్ చేశానండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపించేది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇదేదో చిన్న మ్యూజియం లో పెట్టాడండి. అది కూడా చూపెడతాను ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ పార్కింగ్, పిల్లలు అరుతున్నారు ఇటు. ఇవన్నీ కూడా ఎంట్రన్స్ అనుకుంటండి. లోపలికి వెళ్ళి ప్రైజెస్ ఉన్నాయి ఈ ప్రతి ప్లేస్ ఎంజాయ్ చేయడానికి అనుకుంటా. చూడండి లోపల ఎలా ఉంటుందండి. ఇంక మనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. లోపల ఎలా ఉంటుందని వేసాడు మాట. చాలా బొమ్మలు చూడడమే మన పని. మ్యూజియంలో వెళ్దాం. అసలు లోపల ఎన్ని పక్షులు ఉన్నాయో అట్లా చరిత్ర ఏంటి అనేది ప్రతిదీ రాసి ఉందండి ఈ మ్యూజియంలో. ఎంట్రన్స్ నుంచి ఏం కనబట్టలేదు. కానీ ఇక్కడ కొంచెం ఇలా పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తే పార్కింగ్ ఏరియాలో నుంచి కొన్ని పక్షులు అయితే కనిపిస్తున్నాయి. మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మరి ఇలాగ ఎంజాయ్ చేయండి. ఇంకంతే. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన ఫోన్లో ఉన్న జూమ్ అంతా పెట్టేసాను. ఇంకా అంతకుముందు జూమ్ చేసినా ఏం కనబడదు మీకు. ఇక్కడ పక్షులు కనబడుతున్నాయని అనుకుంటున్నాను. ఇంతే. మరి ఇంకా ఇలా చూసి ఎంజాయ్ చేయండి. అంత పార్కింగ్. ఇదిగో మన కారు.
స్కూల్ పిల్లల్ని అయితే బస్సుల్లో పర్సనల్గా తీసుకొచ్చి మరి ఆ పక్షులను అయితే పక్షుల గురించి చెప్తున్నారండి. ఇదైతే గవర్నమెంట్ బస్సు, ఇది గవర్నమెంట్ స్కూల్ బస్సు అనుకోండి. పిల్లల్ని కూడా తీసుకొచ్చి పక్షుల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా తెలుసుకోవాలండి, పిల్లలు తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ ఏంటి అసలు ఈ పక్షులు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మనకు చిన్నప్పుడు ఎవడ అలాగే చెప్పలేదు. వీళ్ళకన్నా తెలిస్తే దాని గురించి ఏమన్నా రీసెర్చ్లు చేస్తారు కదా, సైంటిస్టులు అవుతారు. కళ్ళజోడు ఇటు కటింగ్లు దొప్పుతున్నాను అనుకోకండి. 2 రోజులు చేశారు, ఇంకా నిద్ర లేదు. కళ్ళు అయితే చాలా చిరాగ్గా ఉన్నది, వీడియోలో కనబడడానికి చిరాగ్గా ఉంటుందని కళ్ళజోడు అయితే పెట్టా. 3వ ప్లేస్కి అయితే వచ్చేసామండి, బాలమూరి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఎలా ఉందో మా కస్టమర్ చెప్తాడు అనండి. మీ యూట్యూబర్స్ అలా జూమ్ చేసి పెద్ద పెద్దగా చూపెడుతున్నారు, అదేమో అక్కడ చాలా పెద్దగా ఉందేమో అని చెప్పేసి మేము బయలుదేరి వస్తున్నాం. ఇక్కడికి వచ్చాం, పిల్లకాలంలో ఆడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు మనోడు. బాహుబలి రేంజ్ లో ఉంటది అనుకుని వచ్చాం మేము ఇక్కడికి. ఇక్కడ ఏమో పిల్లకాలంలో మేమేం చేయం, నడు పద వేరే ప్లేస్లకి అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి తీసేయమన్నాడు. అతను చెప్పినట్టు పెద్ద ఎక్సైట్మెంట్ గా అయితే ఏమీ లేదండి. ఇలా పిల్లకాలంలో స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడికి అయితే రండి. మా యూట్యూబర్ స్టైల్స్ లో అయితే చిన్న చిన్న లొకేషన్లు యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. 4వ ప్లేస్ వచ్చేసి శ్రీరంగపట్నం అండి. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి. ఇక్కడ మధ్యాహ్నం 2ంటికి అయితే వచ్చామండి. టెంపుల్ క్లోజింగ్ టైం అండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. సాయంత్రం 5ంటికి అయితే ఓపెన్ అవుద్దన్నారండి. కస్టమర్ అయితే లేట్ అయిపోద్ది పద అని చెప్పారు. మధ్యాహ్నం ఇంచుమించు 3 అయితే అవుతుందండి. ఇప్పుడు ఫుడ్ అనేది తింటున్నాను. ఇదేట్రా చాయ్ బన్న తింటున్నావు అని మీరు అడగొచ్చు. రకరకాల కస్టమర్స్ ఉంటారండి, అందులో ఈడు ఒక నెంబర్ 1 కస్టమర్ నాకు. అరే బాబు నువ్వు వెళ్ళి తినేసిరా అని ఏమన్నా అంటారేమో అని చూసానండి లాస్ట్ మినిట్ వరకు. ఇదే హోటల్ అయితే వాళ్ళు కడుపు నిండా తినేసి బయటకు వచ్చారండి. డ్రైవర్ తిన్నాడా లేదా అని కూడా అడగలేదు. అలాగుంటే డ్రైవర్ కష్టాలకు ఒకసారి. ఇదైతే 5వ ప్లేస్ అండి, శ్రీ చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వచ్చామండి. ఇక్కడ పెద్దగా వీడియోలు అయితే తీయలేదండి. లాస్ట్ టైం ఇక్కడ ఒకసారి వచ్చి వీడియో తీసాను చాముండేశ్వరి టెంపుల్. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే లాస్ట్ ప్లేస్ అండి. ఇదే మన మైసూర్ ప్యాలెస్. ఇక్కడ కూడా పెద్ద వీడియోస్ అయితే ఏం తీయలేదండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో చేశానండి. అసలు లోపల ఎలాంటి వ్యూ పాయింట్ ఉంటది ఏంటి అనేది మొత్తం వీడియో చేసి పెట్టానండి. నైట్ టైం లేజర్ షో ఉంటది, అది కూడా ఎలా ఉంటది అన్నది పెట్టాను. అది ఎవరైనా మిస్ అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మా కస్టమర్స్ అయితే నైట్ లేజర్ షో చూద్దామని వచ్చారండి. ఆ షో అనేది ఈ రోజు వేయరట. మైసూర్ లో 6-6:30కి అయితే మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి. 11-11:30కి అయితే బెంగళూరు రీచ్ అయిపోయినండి. మధ్యలో డిన్నర్ అయితే 2 కాఫీలు ఇప్పించారు. మహానుభావుడు. అందరూ అలాగ ఉంటారండి, కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ తిరుపతి వీడియో వస్తుందండి. ఆ కస్టమర్లతో ఎలా ఉన్నదన్నది అందులో షేర్ చేసుకుంటున్నాను. ఈ డ్రైవర్ వ్లాగ్స్ అని మీకు నచ్చితే ఇంకా బాగా చేస్తాను, ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.